ఏపీలో మిర్చి సెగలు చల్లడం లేదు. రైతు సమస్యలపై టీడీపీ అండ్ వైసీపీ మధ్య ఫైట్ జరుగుతోంది. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకోగా అసలు రైతులను పట్టించుకోవడం లేదంటున్నారు జగన్. జగన్ కామెంట్స్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలని జగన్ కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి ఆడడం, వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం, చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ.